హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైజా పిల్లా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆల్ప్స్ గుడ్నెస్ బీట్రూట్ పౌడర్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో దీంతో మీకు మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను. ఈ ఫేస్ ప్యాక్ రాసుకున్న మన స్కిన్ చాలా బ్రైట్గా, చాలా క్లియర్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేసేయండి. సో ఇది వచ్చేసి మనకి ఆల్ప్స్ గుడ్నెస్ బీట్రూట్ పౌడర్. ఇప్పుడు మనకి ఇది 10 రూపీస్ పౌచ్ కూడా లోకల్ మార్కెట్లో అయితే అవైలబుల్ అవుతుంది. సో ఇది మనకి 100% న్యాచురల్, నో ప్రిజర్వేటివ్, అలానే నో కలర్ అనమాట. సో ఇది మాకు 5 గ్రామ్స్ ప్రోడక్ట్ వచ్చేసి 10 రూపీస్కి అయితే వస్తుంది. ఇప్పుడు అంటే లేటెస్ట్గా లాంచ్ చేశారు ఈ చిన్న ప్యాక్. సో ఈ బీట్రూట్ పౌడర్ని మనం ఫేస్కి అలానే హెయిర్కి మాస్క్ కింద అప్లై చేసుకోవచ్చు. మీకు ఇది అప్లై చేసుకుని వెంటనే మంచి గ్లో అయితే ఉంటుంది. అండ్ ఈ బీట్రూట్ పౌడర్తో మనం చాలా ఫేస్ మాస్క్, హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మీకు మంచి DIY అయితే చూపిస్తాను. సో బీట్రూట్ పౌడర్ అప్లై చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న డల్నెస్ పోతుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అలాగే యాంటీ ఏజింగ్ తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రింకిల్స్ రెడ్యూస్ అవుతాయి, అలాగే స్కిన్ని చాలా బ్రైట్గా, లైట్గా చేస్తుంది అనమాట. అండ్ మన స్కిన్లో ఉన్న పిగ్మెంటేషన్, ట్యాన్ ఇవన్నీ రిమూవ్ చేస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా అయితే మనం దీంతో ఒక DIY చూద్దాము. సో ఇక్కడ మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లో నేను ఒక హాఫ్ స్పూన్ వరకు ఆల్ప్స్ గుడ్నెస్ బీట్రూట్ పౌడర్ అయితే తీసుకున్నాను. సో ఈ పౌడర్ మనం హాఫ్ స్పూన్, 1 స్పూన్ అని ఏమీ ఉండదు. మన ఫేస్కి ఎంత రెడ్ కావాలో అంత తీసుకొని సరిపోతుంది. అండ్ ఇక్కడ 100% న్యాచురల్ బంజారాస్ నేను శాండల్వుడ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇదైతే 1 స్పూన్ తీసుకున్నాను. సో ఈ రెండింటిని మనం ఇప్పుడు రా మిల్క్తో అయితే మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి DIY అయితే మీకు చూపిస్తాను. ఈ ఫేస్ ప్యాక్ మీరు రాసుకుంటే స్కిన్ చాలా బ్రైట్ చేస్తుంది, డల్నెస్ని రెడ్యూస్ చేస్తుంది, అండ్ స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ సఫల్గా చేస్తుంది. కావాలంటే మీరే ట్రై చేయండి. శాండల్వుడ్ పౌడర్ వల్ల మన స్కిన్లో ఉన్న డల్నెస్ పోతుంది, స్కిన్ బ్రైటన్ చేస్తుంది, అలానే మన స్కిన్ని చాలా కూల్గా ఉంచుతుంది. ఇప్పుడు మన సమ్మర్లో బయటకు వెళ్తూ ఉంటాం, ట్యాన్ అయిపోతూ ఉంటాం కదా. సో శాండల్వుడ్ రాసుకోవడం వల్ల స్కిన్ చాలా కూల్గా ఉంచుతుంది అనమాట. సో ఇప్పుడు రా మిల్క్ తీసుకున్నాం కదా, దానివల్ల ఏమంటే మన స్కిన్ని క్లిన్జింగ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ప్యాక్ని ప్రిపేర్ చేశాను కదా, దాన్ని నేను హ్యాండ్కి అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మనకి సూట్ అవుతుందా లేదా అని ఎప్పుడైనా మీరు కూడా ప్యాచ్ టెస్ట్ అయితే చేయాలి కంపల్సరీగా. సో ఇప్పుడు నేను ప్యాక్ రాసుకోకుండా ముందు నా ఫేస్ చూడండి ఎంత డల్గా ఉంది, నేను చాలా ట్యాన్ అయిపోయినట్టు ఉంది కదా. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని ఏమొచ్చి ఈవెన్గా ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను ఇక్కడైతే మీకు ఫేస్కే అప్లై చేసుకుని చూపిస్తున్నాను. మీరు మాత్రం నెక్కి, అంటే ఫ్రంట్ బ్యాక్ నెక్, అలాగే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకోవడం వల్ల ఏమంటే మన ఫేస్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది, డర్ట్ని రిమూవ్ చేస్తుంది, అలానే స్కిన్ చాలా బ్రైటన్ చేసి చాలా క్లీన్గా ఉంచుతుంది అనమాట. అలానే ఇప్పుడు ట్యాన్ అయిపోతూ ఉంటాం కాబట్టి ట్యానింగ్ ఇంకా రిమూవ్ చేస్తుంది. అండ్ నేను ఇప్పుడు ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల రీజన్ ఏమంటే, ఇప్పుడు నేను బయటికి వెళ్తూ ఉంటున్నా కదా ఈ మధ్యలో, సేమ్ స్కిన్ బాగా డల్ అయిపోయింది, నాది చాలా లైటన్గా అయిపోయింది అనమాట. సో అందుకే ఇది అప్లై చేశాను. దీనివల్ల మన స్కిన్లో ఉన్న ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ ఏమొచ్చి చాలా బ్రైట్ చేస్తుంది, స్కిన్ అలానే చాలా క్లియర్గా ఉంచుతుంది అనమాట. కావాలి అంటే మీరే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత స్లోగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి ఫేస్ మొత్తం. ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం వల్ల మనకి సింపుల్గా ఈజీగా స్క్రబ్బింగ్ అవుతుంది. దానివల్ల ఎక్స్ట్రా డర్ట్ అంతా రిమూవ్ అవుతుంది. దాని తర్వాత ఒక కూల్ వాటర్తోని మన ఫేస్ని వాష్ చేసేసుకోవడమే. దాని తర్వాత ఒక డ్రై క్లాత్తోని స్లోగా మనం ట్యాప్ చేసినట్టు తుడుచుకోవాలి. సో దట్ ఇప్పుడు నా ఫేస్ చూస్తున్నారా ఎంత క్లియర్గా, ఎంత ఫ్లఫీగా, ఎంత బాగా వచ్చిందో. అండ్ చాలా స్కిన్ కూడా బ్రైటన్ అయితే అయింది. సో మనం ఈ బీట్రూట్ పౌడర్తో చాలా ఫేస్ మాస్క్, హెయిర్ మాస్క్ అయితే చేయొచ్చు. 10 రూపీస్ ప్రోడక్ట్ మీరు కూడా పర్చేస్ చేసి మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.